గాళ్ళ బాలులు బియ్యాళ్ళ బాలులు మోళ్ళున్న ముసలమ్మ గారు కూడా గోవింద గోవింద అంటుందే దాని బోతులో పెట్టి నీకేం తెల్లంటే గోవింద గోవిందాకో రాత్రి మీ తాతని మా ఆయన్ని బోయినానికి లెక్కొట్టేనమ్మా. అవును, బోయినాన్ని లెక్కొట్టే మీ తాత మా ఆయన ఏం చేశాడో తెలిసి అన్నాడు, బుల్లే 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 బాబా. ఈ తాత ఈ వయసులో నిన్ను బుల్లే అంటున్నాడా? మీ తాత నన్ను సౌందర్యలా చూసుకుంటాడే. ఓ ముద్ర బేబీ నువ్వు. బుల్లే 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 నాకు చలేస్తుంది కొంపడెట్టు అన్నాడు. అవునవును, ఈ వయసులో ఈ ముసలోడికి సలేటని ఎర్రటి చింతనిప్పులు తెచ్చి మంచం కింద పెట్టేనమ్మా. అవును, మా తాతకి వెచ్చగా ఉంటదని. మీ తాతకి 65 వయసు వచ్చింది. వయసు వచ్చింది 64,000 తీసుకున్నాడు పింఛను. అవునవును తీసుకున్నాడా? అవును, 20లో కడతాడు డాన్స్. ఏంటి తాత మా ఈ వయసులో డాన్స్ కడుతున్నాడా? బ్రేక్ డాన్స్. ఏంటి బ్రేక్ డాన్సా? ఎలాగా తెలీదా? తెలీదు. అంటావా మామ, ఉప్పు అంటావా మామ, ఊపు అంటావా మామ, ఉప్పు అంటావా మామ, అలా కట్టే డాన్స్. అలా కట్టే డాన్స్ అలా కాదు, మర్చిపోను. ఎలా కట్టే తాత గోవింద 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 గోవిందంటూ మంచం చుట్టూ తిరిగి కుంపట్లో పడిపోడమ్మా. పోయాడా బావా? నా పసుపు కుంకం పోగొడతావా? కుంపట్లో పడినాడు పోడండి మరి. అంటే ఒళ్ళంతా కాలిపోని సుబ్బయ్యమ్మ మేసాలు 2 మేసాలు ఎందుకో? స్వామికి మొక్కుబడి అంట. నీకేమీ తెలదేమిటే? తెలియదమ్మా. మన పేరుందేవికి బాలుడు పుట్టాడు. బాలుడు కాదు, నరుడు కాదు, 4 చేతులట. ఇల్లొద్దామా ఎంకయ్యమ్మ పిండి, చూసొద్దామా సౌరం పిండి. అసలు ఆ రేముడు ఎలా ఉంటాడు చూద్దామని. అవును, ఇవాళ రోజులు చూడండి, గుత్తులు సత్యనారాయణ గారు అవును శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కథ చేయించున్నారు. దేవరపల్లి వాసంచెట్టి లక్ష్మణరావు గారు వస్తున్నారట. ఈ కథ వింటానుకు ఆడబడుసులు అన్నతమ్ములు ఎంత దీక్షగా వింటున్నారు. గురువు గారే మన ఇంటికి రావాలని ఒక్క రోజు ఆయుధా పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. అందుకు కాబట్టి బాబు, ఈ భక్తులందరూ కూడా ఆ వేడికొండల స్వామి కథ ఎంత దీక్షగా వింటున్నారు. కలియుగ ప్రక్షత్త దైవము వెంకటేశ్వర స్వామిని సోట్టాకి గ్రామములో స్త్రీలందరూ బయలుదేరుతున్నారు. ఆ అక్కరన్న వారు బయలుదేరారు. ఈ సిల్లమ్మలందాని సోడొచ్చినారు. కన్నా తల్లి పేరుందేవి గారు బయటికెళ్లారు. అవును, ఆ భగవంతుని అడ్డాలు వేసుకున్నారు, వర్ణిస్తున్నారు. నువ్వు చూసేవా శ్రీయా కళ్ళతో గుత్తులు వారి దేవుడు బాలుడు కాదమ్మ భగవంతుడమ్మ. ఆ బాలుడు కాదమ్మ భగవంతుడమ్మ, నరుడు కాదక్కి నారాయణ మృతి. ఆ 4 సేతులు సామెకున్నాయి, ఆ శంకు చక్రాలు శాతారున్నాయి. ఆ పిలక చుట్టెలుగుడి పిచ్చుముతో నమలి ఆ బంగారాద్రుడాలు తిరుగుతున్నాయి. స్వామికండి సాష్టంగా దండం పెట్టారు. అవును, ఎవరింటికి వారే వెళ్ళిపోయారు. ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు. ఏ తల్లికైనా చిన్న కొడుకంటే ప్రేమట. ప్రేమండి తండ్రికి. పెద్ద కొడుకంటే ప్రేమ. ఏ మధ్యరకంగా పుట్టినోళ్ళు పెద్దగాలో పడిపోలే గల్ల పుట్టిపోతున్నాడు. మా తల్లికి చిన్న కొడుకు అవసరం. అవును, తండ్రికి పెద్ద కొడుకు అవసరం. చూడండి, తల్లి గారు తల్లికి అందరూ సమానమే. ఏడుకొండల స్వామిని తల్లి గారు అడ్డాల్లో వేసి జోలపాట పాడుతుందమ్మా. వెంకటేశ్వర స్వామిని ఇయ్యాలు ఊపుతున్నాం కాబట్టి ఆడవారందరూ లేచిరండి తల్లి. అమ్మ లేచిరండి, అమ్మాయి కూడా రావాలి, పెళ్లి కుమార్తె ఆడపడుసులు రావాలి తల్లి, తొందరగానండి. ఆడవారందరూ వెంకటేశ్వర స్వామిని ఇయ్యాలు ఊపాలండి తల్లి. అలా సింగిల్ పట్టుకోండి. అమ్మాయి టేపుకి రావాలి. వాడు అమ్మాయి పెళ్లి కుమార్తె ఒక్కరు మహిమగా ఉండాలి, మహిమగా ఉండాలి. దుప్పటికి సమానంగా సాపండి. ఇంకెలాగొండ తల్లి, ఇంకెనుకుంటాం. అమ్మ వస్తారే ఆడపడుచులేరి రావాలి, అందరూ రావాలి.
పుష్పం తీసుకో మందులు అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనం పొయ్యాలి తల్లి. ఒక్కసారి ముంచి 5 సార్లు జిమ్మాలి తల్లి. అర్థమైంది తల్లి? ఎందుకు తల్లి అలాగేమండి, అలా అందుకోండి, అందుకోండి తల్లి. పుష్పం తీసుకోండి. అమ్మ కొడి ఎలాగంది తల్లి? ఒక్కసారి గంధంలో ముంచి పుష్పాన్ని 5 సార్లు జిమ్మాలి. రావాలి తల్లి, వెంకటేశ్వర స్వామి ఇయ్యాలు పువ్వు రావాలి. తొందరగా రండి అమ్మా. అమ్మా శుభకాంతలారా, స్వామికి స్నానము చేయించారా? చేయించావమ్మా. ఎండు కావడాలతో ఒళ్ళు వచ్చారా? వచ్చావమ్మా. చందనం పూసారా? పూసేమే తల్లి. మా అబ్బాయిని ఉయ్యాల్లో వేసి అవును కృష్ణ అవతారము జ్ఞాపము చేయండి అమ్మా. అవును అమ్మ ఇంకా పుష్పాలు ఎందుకు అందుకోండి, అందరూ తీసుకోండి అమ్మా. తీసుకో తల్లి. తీసుకోవాలి పుష్పాలు అందరూ.